హాయ్ హలో వెల్కమ్ టు మై శృతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారా? మేమైతే సండే అని ఖాళీగా ఉన్నామని అయితే మేమైతే ఇసురాలు తీసుకొని అయితే చేపలకైతే వెళ్తున్నాం. మేము మొత్తం అయితే 5గురు వెళ్తాం అనమాట. ఈరోజు మా షికారు ఎలా సాగిద్ది అయితే మీరైతే మేము చేపలు ఎలా పట్టేదో మీకైతే చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ఏంటి మన వీడియోస్ నచ్చట్లేదని ఎలా అని మీ అభిప్రాయం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి మనం చేపలు పట్టేది అయితే ఇదిగో ఈ డ్యామ్లో ఈ అంచునైతే పట్టుకుంటూ పోవాలన్నమాట. మేమైతే వెళ్తున్నాము. ఇదిగోండి ఫస్ట్గా అయితే మా మామ అయితే స్టార్టింగ్ ఇసురాలు అయితే వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి అలా వేసేది ఇంకా అంతన మన అదృష్టం ఎలా ఉంటుందో మనం చెప్పలేమన్నమాట. దీంట్లో అయితే చేపలు అయితే బాగానే తగులుతున్నాయి నాకైతే. అక్కడ ఇరుక్కుపోతే నేను తీయటానికి వెళ్ళాను అనమాట. ఇదిగోండి అన్ని పాంప్లెట్లు అనమాట. మొత్తం చూడండి ఎన్ని పడ్డాయో. ఫస్ట్ వాటికి చాలా పడ్డాయి అనమాట మాకు. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో. మాకే ఆశ్చర్యంగా చేసింది అనమాట. ఏంటంటే ఇన్ని చేపలు పడ్డాయి అంటే మాకే విచిత్రంగా ఉంది. చూడండి ఎలా ఉందో. మా ఇళ్ళ కాడ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మరీ చూపించాం అనమాట ఇన్ని పడ్డాయి అంటే. మాకు ఇక్కడి నుంచి అసలు వెళ్ళబుద్ది అట్లా చేపలు అట్ట పడతా ఉన్నాయి. చాలా పట్టాము నిన్న. ఒక 5 కేజీల టిక్కీకి పట్టి ఉంటాము అట్లాగా. ఇదిగోండి రెండోసారి అయితే మళ్ళీ వేసాడు. రెండోసారి అయితే మళ్ళీ అంతకేం అసలు మాకేం రాలేదనమాట. కొంచెం లైట్గా వచ్చినాయి, ఒక 5-6-10 వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే వేసాడు కదా మళ్ళీ. దాంట్లో అయితే ఒక రకంగానే వచ్చినాయి అనమాట. పెద్దగా ఏం రాలేదు. ఫస్ట్ వాటే మాకు బాగా మంచిగా పడ్డాయి. ఒక 2-3 పడ్డాయి అనమాట. ఇదిగోండి ఇంతవరకు అయితే. ఇప్పుడు మళ్ళీ మూడోసారి అయితే వేస్తున్నాడు. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మీరు కొంచెం అందరిని ఆదరించినట్టు మమ్మల్ని కూడా కొద్దిగా ఆదరించి సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావటానికైతే ట్రై చేస్తాను. చాలా మీకోసం ట్రై చేస్తాను నేను. ఇదిగోండి మళ్ళీ అయితే వాళ్ళనైతే లాగుతున్నాడు అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో కూడా ఒక రకంగానే పడి ఉంటుంది. వల్ల చూడండి ఎట్ట ఊగుతుందో. దీంట్లో ఒక రకంగా పడ్డాయి అనమాట. వల అప్పుడే అర్థమైపోద్ది. మనం వల లాగేటప్పుడు వల కదలటం మనకన్నా ఆ వల లాగే అతనికి బాగా అర్థమైద్ది అనమాట. ఏమేమి చేపలు పడ్డాయా, పెద్ద చేప పడిందా చిన్న చేప పడిందా కూడా ఆయనకి ఇంకా బాగా అర్థమైద్ది. మనం పక్క నుండి చూసేవాళ్ళం కాబట్టి. ఇదిగోండి ఇంతవరకు అయితే మళ్ళీ 4వసారి అట్లా వేపిస్తున్నాము. ఇక మళ్ళీ వేసాడు. వేస్తే సూపర్గా పడుతుంది అయితే వల అయితే. మా మామకి అయితే బాగానే వేస్తున్నాడు. మళ్ళీ అయితే లాగుతున్నాడు. ఈసారి ఏం చేపలు పడ్డాయి చూద్దాం. చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.